నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో 2021లో లభ్యమైన రాగిరేకుల శాసనాలు ఆసక్తికర సమాచారాన్ని తెలియజేశాయి. భారత పురావస్తు శాఖ శాసనాల అధ్యయన విభాగం సంచాలకుడు మునిరత్నం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ శాసనాల్లో తోకచుక్కలు, ఉత్కలపాతానికి సంబంధించిన విశేషాలు ఉండటాన్ని గుర్తించారు. ప్రతి 72 నుంచి 80 ఏళ్లలో భారీ సంఖ్యలో ప్రకాశవంతమైన తోకచుక్కలు పడడం, ఉల్కాపాతాలలో సంభవించడం సాధారణమని శాసనాలు సూచించాయి. పురాతన కాలంలో ఈ ప్రకృతి సంఘటనలపై విపత్తు భయం ఉండేదట. 1456లో విజయనగరం రాజ్యంలో తోకచుక్కలు పడతాయన్న అంచనాలు భయాందోళనకు దారితీశాయి. ఆ సమయంలో విజయనగర రాజు మల్లికార్జున తోకచుక్కల ప్రభావాన్ని నివారించేందుకు శ్రీశైలంలో భారీ స్థాయిలో శాంతి హోమం నిర్వహించారు. ఈ పూజలు విజయవంతమయ్యాయని విశ్వసించిన రాజు తన సామ్రాజ్యంలో తోకచుక్కల ప్రభావం లేకపోవడం పట్ల సంతృప్తి చెందాడు. శాంతి హోమంలో ముఖ్య పాత్ర పోషించిన లింగనార్య అనే వేద పండితుడికి రాజు సింగపూర అనే గ్రామాన్ని దానమిచ్చారు. లింగనార్య ఖగోళ ప్రావీణ్యం ఉన్న వేద పండితుడని శాసనాలు తెలియజేస్తున్నాయి. రాజు మల్లికార్జున ఈ విశేషాలను సంస్కృతం, నాగరి భాషల్లో రాగిరేకులపై శాసనాలుగా రాయించారని అధికారులు తెలిపారు. 2021లో వెలుగు చూసిన ఈ రాగి శాసనాలు పురాతన ఖగోళ విజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. ఈ వివరాలు విజయనగరం సామ్రాజ్యంలో ఖగోళ చరిత్ర, ఆధ్యాత్మిక చర్యల ప్రాముఖ్యతను చాటి చెబుతున్నాయి. రాజు మల్లికార్జున ఈ విశేషాలను సంస్కృతం, నాగరి భాషల్లో రాగిరేకులపై శాసనాలుగా రాయించారని అధికారులు తెలిపారు. 2021లో వెలుగు చూసిన ఈ రాగి శాసనాలు పురాతన ఖగోళ విజ్ఞానాన్ని తెలియజేశాయి. ఈ వివరాలు విజయనగర సామ్రాజ్యంలో ఖగోళ చరిత్ర, ఆధ్యాత్మిక చర్యల ప్రాముఖ్యతను చాటి చెబుతున్నాయి.